హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మన వీడియోలోకి వస్తే ఈరోజు జరిగే ఎపిసోడ్ అండి. అది వచ్చేసి ఆ, అంటే జడ్జెస్ అందరూ వచ్చారండి. జడ్జెస్ అందరూ వచ్చిన తర్వాత అసలు మీరు అంటే లయా గారు, నెక్స్ట్ రాధా గారు, అంటే యాక్టర్ సీనియర్ యాక్టర్ రాధా గారు, నెక్స్ట్ అనిల్ రావిపూడి గారు వచ్చారనమాట. వచ్చిన తర్వాత ఈ షో నుంచి మీరేం నేర్చుకున్నారు అసలు షోకి వచ్చినందుకని జంటలను అడిగారు. జంటలను అడిగినప్పుడు ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తున్నారండి. ఇప్పుడు నటరాజ్ మాస్టర్, నీతు గారు ఎత్తే వాళ్ళు ఒకటే చెప్పారు, మాకు అండర్స్టాండింగ్ బ్యాలెన్సింగ్, ఇద్దరు కలిసి గేమ్స్ ఆడడం వల్ల ఏంది, ఇద్దరు బ్యాలెన్స్ చేయాలి కదా, అలా బ్యాలెన్సింగ్ ఆ లైఫ్లో కూడా ఉండాలి అని మేము నేర్చుకుంటున్నామని చెప్పారనమాట. నెక్స్ట్ వచ్చేసి సోనియా సిద్ధు గారు, వీళ్ళు కొంచెం డిఫరెంట్ అండి. ఎప్పుడైనా సోనియా ఏం చెప్పింది, సిద్ధు అంటే ఎప్పుడు బాత్రూమ్కి వెళ్ళి ఫోన్ అనేది ఎక్కువసేపు చాలాసేపు వాడుతూ బయటికి రాడండి. చాలాసేపటికి వస్తాడంట బాత్రూమ్కి వెళ్ళి. అయితే ఇంకా అది తగ్గింది, ఇక్కడ అసలు ఫోనే లేదు కాబట్టి అని చెప్పారనమాట. నెక్స్ట్ సిద్ధు వచ్చేసి అసలు ఫోన్ లేకపోయినా కూడా బ్రతకొచ్చు మనం, అది నేర్చుకున్నామని సిద్ధు అన్నాడనమాట. ఇప్పుడు ఫోన్ లేకపోతే బ్రతకొచ్చండి, కానీ బయట ఉండకుండా వాళ్ళు లోపల ఉంటున్నారు కాబట్టి బ్రతకగలుగుతున్నారు. వాళ్ళకి కావాల్సిన ప్రతిదీ కూడా తీసుకొచ్చి అందిస్తున్నారు కాబట్టి బ్రతకగలుగుతున్నారు. ఫోన్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఇప్పుడు కంపల్సరీ అయిపోయింది. కానీ బయటకు వస్తే మనకు అవసరాలకు కంపల్సరీ ఫోన్ అనేది యూజ్ చేయాలి కదా, అతిగా యూజ్ చేయకూడదు అనేది వస్తుందండి అక్కడికి వెళ్తే. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎవరున్నారు, నూకరాజు ఆసియా గారు. నూకరాజు ఆసియా గారు వచ్చి కూడా ఇంకా అండర్స్టాండింగ్ చేసుకోవడము, కోపం బ్యాలెన్సింగ్ చేసుకోవడం, కోఆర్డినేషన్ నేర్చుకుంటున్నామని చెప్పారు. నెక్స్ట్ పవన్, అంజలి గారు వచ్చేసి ఇంకా ముందుకెళ్ళాలి లైఫ్లో ఇలానే అనేది బాగా అండర్స్టాండ్ అవుతుంది అని చెప్పారండి. నెక్స్ట్ హరీష్ గారు, హరిత గారు వచ్చేసి అంటే బయట చెయ్యలేనివి ఇక్కడ కొన్ని చేస్తున్నారంట వచ్చి. మరి ఏం చేస్తున్నారో వాళ్ళు, అంటే కామెడీలు, జోక్స్ బయట తొందరగా చేయలేరు కదా, అదే ఫ్రీ స్పేస్ వాళ్ళిద్దరికి వస్తే చేస్తారు కదా, ఆ ఉద్దేశంతో అని ఉంటారు. నెక్స్ట్ కొన్ని చిలిపి పనులు కూడా చేయాలనుకుంటున్నా కూడా కెమెరాస్ వల్ల కూడా చేయలేకపోతున్నారంట. ఇంకా దానికి శ్రీముఖి గారు నాటి హరీష్ అని అన్నదనమాట. చాలా బాగా అనిపించింది శ్రీముఖి ఆ విషయం దగ్గర. నెక్స్ట్ వచ్చేసి భాను జాను వాళ్ళు వచ్చేసి తనకి ఎక్కువ ఫ్యామిలీ, వాళ్ళ మదర్కి వాళ్ళ ఫాదర్కి డైవర్స్ అయిందంటండి, జాను వాళ్ళ మదర్కి ఫాదర్కి. అయితే వాళ్ళ మదరు ఆమె ఉంటారంట హౌస్లో. ఇప్పుడు భాను కూడా తీసుకొచ్చినా కూడా భాను వాళ్ళ బ్రదర్ కూడా యూఎస్లో ఉంటారంట. అంటే ఈ ముగ్గురే ఎక్కువ ఉంటారంట, కానీ ఒక ఫ్యామిలీ అనేది ఉంది. ఇక్కడికి వచ్చినాక తనకి ఒక ఫ్యామిలీ ఇచ్చినట్లు ఫీల్ అవుతున్నాను అని అన్నారు. ఉండంగా ఉంటుందండి అది ఫ్యామిలీనో మరి ఎలా అనేది, కాంపిటీషన్ అనేది వాళ్ళకి తర్వాత అర్థమవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే అందరు ఫ్యామిలీ లాగానే ఉంటుంది, తర్వాత అయితే విషయం అనేది అర్థమవుతుంది అనమాట. ఇంకా కొన్ని విషయాలు వచ్చేసి అందరూ ఇలా చెప్తుంటే ఇంకా మిగిలిన జంటలు కూడా చెప్తున్నాయి. సిద్ధు, నెక్స్ట్ ఇది ప్రియాంక శివ్ వాళ్ళు కూడా చాలా బాగా అర్థం చేసుకుంటున్నాను తనని అని అండర్స్టాండింగ్ పరంగా బాగుందని చెప్పారండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత అసలైన గేమ్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయిందనమాట. అదేంటంటే ఎవరు రియల్ ఎవరు ఫేక్ జంటలో చెప్పాలి అని చెప్పారనమాట. అయితే అక్కడ చెప్పాలి అనుకున్నప్పుడు ఫస్ట్ నూకరాజు ఆసియా వాళ్ళని పిలిచారండి. నూకరాజు ఆసియా వాళ్ళని పిలిస్తే వాళ్ళు ఒకటే అన్నారండి, రియల్ జంట వచ్చేసి నేను బయట ఎలా ఉంటాను, కొన్ని షోస్లో నటరాజ్ మాస్టర్తో కలిసి వర్క్ చేశాను, అతను బయట ఎలా ఉన్నాడో ఇక్కడ కూడా అలానే ఉన్నారు వాళ్ళ జంట, నాకేం డిఫరెన్స్ అనిపించలేదు, వాళ్ళు ఏమి యాక్ట్ చేస్తున్నట్లు అనిపించట్లేదు, రియల్గా అలా ఉంటారనిపిస్తుందని వాళ్ళకి రియల్ అని ఇచ్చారు. నెక్స్ట్ ఫేక్ అని వచ్చేసి హరిత గారికి ఇచ్చారండి. ఇక్కడ స్టార్ట్ అయిందండి ఇంకా గొడవ. అదేంటంటే ఫస్ట్ మీరు నన్ను 8 ఇయర్స్ రిలేషన్షిప్ని కూడా ఫేక్ అన్నారన్న, అది నాకు కొంచెం హర్ట్ అనిపించింది చాలా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్న అన్ని జంటల కంటే మీరు కొంచెం బాండింగ్లో తక్కువ అనిపించిందని నూకరాజు ఒపీనియన్తో చెప్పాడనమాట. దానికి
అలా మాట్లాడుతుంటేనే అలా హర్టింగ్ అనిపించింది నాకు. ఇలా చెప్పేసరికంటేనే మరీ చెప్పొద్దు అని హరీష్ గారు కట్ చేశారండి మధ్యలో. మరీ చెప్పొద్దు అంటే మరి మీకు చెప్పాలి కదా, మాకు ఇచ్చారు కదా ఇక్కడ టైము, మళ్ళీ మీ తర్వాత వచ్చి దీని గురించి మాట్లాడతారో లేదంటే నేను వచ్చి మాట్లాడతాను అక్కడ, మీరు ఇంకా రావచ్చు అంటే మరి నాకు సంస్కారం ఉంది, మరి నేను చెప్తాను నాకు టైం ఇచ్చినప్పుడు అని నూకరాజు గారు అన్నారనమాట. దానికి ఇంకా వచ్చి కూర్చో వచ్చి కూర్చో ఇంకెందుకు అవన్నీ ఆపేసే అన్నట్లు మాట్లాడారండి. అక్కడ హరీష్ గారి బిహేవియర్ నాకు అస్సలు నచ్చలేదండి. అసలు ఒక మనిషిని డీగ్రేడ్ చేసింది. మీరు జాగ్రత్తగా గమనిస్తే నూకరాజు నెక్స్ట్ హాస్య మీదే ఎక్కువ మాట్లాడుతున్నారు. అంటే ఎవరైతే కొంచెం లోగా డౌన్గా అనిపిస్తారో వాళ్ళ మీదే ఎక్కువ మాట్లాడతారు. కానీ అక్కడ తెలియని విషయం ఏంటంటే నూకరాజు హాస్య బెస్ట్ కపుల్ అనమాట. వాళ్ళందరిలో కూడా వాళ్ళకి మంచి ఫాలోయింగ్ కూడా వస్తుంది. వాళ్ళు రియల్గా ఉన్నారు. నటరాజు మాస్టర్ నీతు నెక్స్ట్ నూకరాజు హాస్య వల్ల షో కొంచెం రన్ అవుతుందని చెప్పుకోవచ్చు అనమాట. కానీ అటువంటి జంటని మరి తెలిసి చేస్తున్నారు హరీష్ గారు. తెలివి లేదనుకోవద్దు, తెలివి చాలా ఉంది హరీష్ గారికి. గేమ్ కోసం చేస్తున్నారా అర్థం అవ్వట్లేదు. డీగ్రేడ్ మాత్రం చేస్తున్నారు నూకరాజు హాస్యం అని. అయితే ఆయన చెప్పమంటాడు, మళ్ళీ చెప్పొద్దు అంటాడు. నేనేది చెప్పేది కూడా అదే ఆయన చెప్పడం కాదు, నేనేది చెప్పేది కూడా ఆయన నాకు చెప్తే అలా అని అన్నాడనమాట నూకరాజు. అంతే కదండి, మరి చెప్తుంటే కూర్చోవచ్చి ఇంకా చాలు, మరీ వద్దు అంటే అసలు నువ్వేమన్నా బిగ్ బాస్వా లేకపోతే నువ్వేమన్నా హోస్ట్వా, ఏం కాదు కదా. మీరు అదేమి కానప్పుడు అందరికీ ఈక్వల్ ప్రయారిటీ వచ్చినప్పుడు మీరు అలా మాట్లాడకూడదు అనమాట. మళ్ళీ మాట్లాడితేనే నాకున్నంత ఎక్స్పీరియన్స్ మీకు లేదు అది ఇది అని మాట్లాడతారు. అది కరెక్ట్ కాదు కదా అలా మాట్లాడడం. నాకు కూడా నచ్చలేదు ఆ విషయంలో. అదే అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ హరీష్ గారు వీళ్ళు వచ్చేసి వీళ్ళ జంటకే ఇచ్చారనమాట. నూకరాజు వాళ్ళకి ఫేక్ అని ఇచ్చారు. ఎందుకు నువ్వు ప్రతిదీ డామినేట్ చేస్తావనిపించింది. ఈ పాయింట్ నేను ముగ్గురు జంటలు నూకరాజు వాళ్ళని ఫోకస్ చేసిన వాళ్ళని చెప్తాను. ఏ జంట నూకరాజు వాళ్ళ మీద చెప్పింది అనేది ఫేక్ జంట అని. నెక్స్ట్ హరీష్ గారు హరిత వచ్చేసి నువ్వు అరుస్తావు, అసలు నాకు తెలియకడుగుతా. ఇక్కడ అరిచేది మెయిన్ ఇద్దరండి. ఒకటి సంధ్య బ్రిట్టో గారిలో సంధ్య గారు మామూలుగా అరవరు అనమాట. అసలు అంటే అరవడం అంటే అసలు పక్కన వాళ్ళు మాట్లాడనివ్వరు, వాళ్ళ పార్ట్నర్ని కూడా మాట్లాడనివ్వరు. అసలు మొన్న సోనియా సిద్ధు ఆర్గ్యుమెంట్లో వచ్చినప్పుడు అసలు అతనికి అవకాశమే ఇవ్వలేదన్నమాట. పక్కన వాళ్ళు వచ్చి అతన్ని మాట్లాడనివ్వంటే మాట్లాడతాడని మాట్లాడారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి హరీష్ గారు ఒక రూమ్లో వాళ్ళిద్దరు ఉన్నప్పుడు నువ్వు ముందు జాకెట్ ఇప్పేసి వినవా అని అక్కడ రెస్పెక్ట్ ఇవ్వకుండా ఒక 10 మంది కూర్చున్నప్పుడు ఒక కాన్సెప్ట్ ఇచ్చినప్పుడు లవ్ గురు అది చేయకుండా అంత రెక్లెస్కి వెళ్ళిపోయి నేను రాను అది ఇది అని మాట్లాడడం అనేది రాంగ్ అనమాట. ఇంత రెక్లెస్గా మాట్లాడి అసలు ఏ రోజు కూడా అక్కడ హరిత గారు మాట్లాడినట్లు అనిపించింది. ఆయన కంట్రోల్లో పెడుతున్నట్టే నువ్వు నేను మాట్లాడుతున్నాను అన్నట్లే ఉంటుంది నాకు. ఇలాంటి వాళ్ళు మళ్ళీ నూకరాజు ఆసియా ఫేక్ అని ఇదే రీజన్ అండి. ఎక్కువ మాట్లాడిన గేమ్లో కూడా అరుస్తున్నారు. ఇప్పుడు గేమ్ అరుస్తున్నారంటే అది ఎమోషన్ అనమాట. గెలవాలని ఒక టీంలో అదే నూకరాజుకి ఏడుపు వచ్చింది అక్కడే అనమాట. నేను ఎందుకు మాట్లాడనివ్వట్లేదు, ఆసియా నిండా ఏమైనా తొక్కేస్తున్నాను, నేను మాట్లాడుతున్నావు కదా అని. అయితే గేమ్లో నేను గేమ్ కోసం ఆడుతుంటే మీరు ఫేక్ అంటే ఎలా? మీరు చూసింది 2-3 నిమిషాలు, వేరే జంటలను అడగండి కావాలంటే, వాళ్ళు ఏమంటున్నారో వినండి అన్నట్లు నూకరాజు గారు మాట్లాడారనమాట. మీరు చెప్పండి బ్రదర్, ఆసియా నన్ను ఎప్పుడైనా డామినేట్ చేస్తున్నట్లు అనిపిస్తుందా లేదా మీకు? కొన్నిసార్లు డామినేట్ చేస్తుంది కదా, కమాండ్ చేస్తుంది కదా అంటే అవును అని వాళ్ళు చెప్పారు. మరి మీరు చూడకపోతే నాదేంది ప్రాబ్లం? ఇప్పుడు మీరు పాస్వర్డ్స్ 15 ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా మీరు పాస్వర్డ్ మార్చుకున్నారంటే మీ మీద మీకు నమ్మకం లేదా? నేను అదే పాయింట్ మీద నామినేట్ చేయొచ్చు కదంటే అది ట్రస్ట్, మా నమ్మకం కాబట్టి మేము ఇచ్చామన్నట్టు మాట్లాడుతున్నాను. నమ్మకం ఏందని ఇప్పుడు అన్ని ఇయర్స్ తర్వాత పాస్వర్డ్తో పని ఉంది అంటే నమ్మకం లేకనే కదండి పాస్వర్డ్ అడుగుతున్నారు. అలా అర్థం చేసుకోవచ్చు. మా ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ లేవనేది కూడా అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇవ్వకపోవడంలో కూడా రెండిట్లోనూ లవ్ ఉంటుంది, కానీ చూసేదాన్ని బట్టి ఉంటుంది. రెండు కరెక్టే అనమాట. దానికి హరీష్ గారు ఏమన్నారు అక్కడ కొన్ని పదాలు ఆమె ఆత్మగౌరవం కోర్టు అది ఇది అని మాట్లాడారనమాట. కోర్టు విషయంలో కూడా మళ్ళీ అంటే ఇక్కడ పాయింట్ పాస్వర్డ్స్ గురించి మీరు వేరే వర్డ్ యూజ్ చేయలేదు నూకరాజు గారు అన్నారు. ఇక్కడ పవన్ నెక్స్ట్
అంజలి కూడా వీళ్ళని అన్నారు. అసలు అంజలి గారైతే కొన్ని కొన్ని విషయాలు అసలు పవన్ గారిని ఎంత వాదిస్తారంటే, మొన్న ఘాటు అనే పదం మీరు నువ్వు వాడావు అని చాలాసేపు వాదించారనమాట. నేను వాడలేదన్న. అఫ్కోర్స్ అందులో వాడితే వాడొచ్చు, చెప్పలేం. కానీ అది అంత ఫోకస్గా మాట్లాడినప్పుడు నీకేం తెలియదు అది ఇది అని, అంత తెలియదని కాదు, నువ్వు అన్నావు అని ఒక 10 సార్లు అని ఉంటాను, నేను అనలేదన్నా అలాంటి కంట్రోల్ చేస్తారు లోపల. అదే వేరే జంట కూడా చెప్పారన్నమాట. అలాంటిది వీళ్ళు కంట్రోల్ చేసే వాళ్ళందరూ నూకరాజు వాళ్ళ మీద అంటున్నారనమాట. నాకు కొంచెం అది సంజయ్ బ్రిట్టో గారు కూడా అదే, అసలు బ్రిట్టో గారు ఏడ మాట్లాడుతున్నారండి, ఎంత లేదు. అసలు షోలో హరీష్ హరిత వచ్చినా కూడా అది హరీష్ గారి జంట ఉన్న వాళ్ళిద్దరిలో హరీష్ గారు కనిపిస్తారు. ఇక్కడ నూకరాజు ఒక్కడే కనిపిస్తున్నాడు అంటే హరిషినా కూడా గేమ్స్లో అనేది ఏడ్ చేశాడనమాట ఎమోషనల్. నేను గేమ్ అందరి టీం కోసం ఆడుతుంటే నన్ను ఇలా 2-3 నిమిషాలు చూసి ఇలా అనడం అనేది నాకు బాధ అనిపించిందని ఇద్దరు బాగా గొడవ పెట్టుకున్నారు. నేనేంటో తెలుసు, రియాలిటీ ఏంటో తెలుసు అని అన్నారు. బిగ్ బాస్లో కూడా అలానే టెంపర్ ఎక్కువైందండి హరీష్ గారికి. దాంతో ఆ రీజన్తో కూడా తను బయటకు వచ్చారని చెప్పొచ్చు. ఇక్కడ నాకు ఇలా బిహేవియర్ అయితే నచ్చలేదండి. కాకపోతే నూకరాజు అంత ఎమోషనల్ అవ్వకుండా కూడా ఉండాల్సింది, అంత గొడవ కూడా. ఇప్పుడు చూసే వాళ్ళందరూ చూస్తుంటారు, దాన్ని ల్యాక్ చేయాల్సిన అవసరం లేదు కొన్ని విషయాల్లో. ఎందుకంటే అవతల వాళ్ళు విననప్పుడు మనం వదిలేయడమే బెటర్ అనమాట. కాబట్టి సంధ్య బ్రిట్టో గారు కూడా అంత అంజలి పవన్ గారు లోపల కంట్రోల్ చేస్తారు అనిపిస్తుంది, కంట్రోల్ చేసినట్టు. అది వేరే జంట కూడా చెప్పారనమాట వాళ్ళకి. వీళ్ళు మళ్ళీ నూకరాజు ఆసియా వల్ల అంటున్నారనమాట. కాకపోతే నూకరాజు అంత రియాక్ట్ అవ్వాల్సిన, కొంచెం లైట్కి తీసుకుంటే బాగుండేది. జడ్జెస్ కూడా చెప్పారు చిన్నపిల్లల్లాగా చేస్తున్నారు అన్నట్లు. నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ వాసంతి వీళ్ళ జంట అయితే మరి మహేష్ వచ్చి ఇంకా వీళ్ళని ఫేక్ అన్నాడు. అంటే వాళ్ళు ఎక్కువ స్పెండ్ చేయట్లేదు, అది రాంగే కదా. ఇది మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నప్పుడు వేరే వాళ్ళతో గడపడానికి కాదు కదా వచ్చింది, మేడ్ ఫర్ ఈచ్ అదర్. అదే బిగ్ బాస్ అనుకోండి, తన క్యారెక్టరు తన బిగ్ బాస్కి సెట్ అవుతుంది, కానీ ఇక్కడ సెట్ అవ్వదు. కాబట్టి ఏం చేశారంటే అదే పాయింట్ మీద చేస్తే మహేష్ వాళ్ళ మీద ఫీల్ అయ్యి అతను హక్ చేసుకోపోయినా ఎందుకు ఇంక షో చేయడం అన్నది. ఇప్పుడు వాళ్ళ పాయింట్ వాళ్ళు చెప్పినప్పుడు షో చేయడం అనేది ఆ యారోగెన్స్ అనేది నాకు నచ్చలేదు కళ్యాణ్లో. నెక్స్ట్ వచ్చి రియల్ కప్పులు వచ్చేసి ఎక్కువ వచ్చేసి నటరాజ్ మాస్టర్ నీతు గారికి వచ్చాయి. హరీష్ గారిని ఫేక్ అని పెట్టారు నటరాజ్ మాస్టర్. మీరు కేర్ చేసిన కెమెరాస్ కోసమే చేస్తారు, మీరు చూపించుకోవడం కోసం చేస్తారన్నట్లు. నెక్స్ట్ సోనియా సిద్ధు వాళ్ళ దాంట్లో కూడా సోనియా చెప్పింది అండి, మీరు ఏ పాయింట్ ఇచ్చినా కూడా మీదంట రైట్, మీరు స్ట్రాంగ్ బాండ్ అని చెప్పుకోవడంలో తప్పలేదు, కానీ మీదే స్ట్రాంగ్ బాండ్ అని చెప్పుకోవడంలో అది రాంగ్ కదండి అని చాలా బాగా చెప్పారు. పాయింట్ క్లియర్ కట్ చెప్పారండి సిద్ధు సోనియా వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా చాలా క్లారిటీగా ఉన్నారండి, చాలా క్లారిటీతో మాట్లాడుతున్నారు. అది చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎక్కువ రియల్కి వచ్చేసి నటరాజ్ మాస్టర్ రీతు గారికి వచ్చాయండి. ఫేక్ వచ్చేసి వాళ్ళకి వచ్చి హరీష్ హరిత గారికి వచ్చాయి. అయితే లాస్ట్ ట్విస్ట్ ఏంటంటే హరిత గారికి రియల్ అని పెట్టింది శాండ్రా వాళ్ళనమాట. శాండ్రా వాళ్ళు, ఎందుకంటే శాండ్రా వాళ్ళకి వీళ్ళు రియల్ అని పెట్టారు. మొత్తానికి అయితే ఇచ్చిపుచ్చుకున్నట్లే జరిగింది. అక్కడ శ్రీముఖి గారు కూడా అన్నారు. ఇదండి ఈ విషయంలో అయితే నూకరాజు గారిది అంత తప్పేం లేదు, కాకపోతే కొంచెం తగ్గి అంత ల్యాక్ చేయకుండా ఉంటే బాగుండేది. కానీ హరీష్ గారు చాలా రాంగ్ చేశారు. మిగతా ఎవరైతే డామినేట్ చేస్తారు సంజయ్ బ్రిట్టో గారు, సంజయ్ డామినేట్ చేసిన పర్సన్ అంజలి పవన్ గారు ఇవ్వడం అనేది నాకైతే కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళే మాట్లాడనివ్వరు వాళ్ళ పార్ట్నర్స్ని, మళ్ళీ వాళ్ళు వేరే వాళ్ళ మీద చెప్తున్నారు అనిపించింది నాకైతే. ఇంకా భానుజాను వాళ్ళు కూడా కళ్యాణ్ వీళ్ళని కొంతమంది పెట్టారండి. కొంతమంది మీద ఏ ఒపీనియన్, మెయిన్ అయితే ఇదే అండి వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో. అంజలి నటరాజ్ మాస్టర్ వచ్చేసి రియల్ వచ్చేసి అంజలి పవన్ గారు పెట్టారు. అంతకుముందు ఏదో విషయంలో మాట్లాడుకోరంటండి, కానీ అంజలి పవన్ గారు నీ పెట్టింది వాళ్ళ వైఫ్ అనమాట. కానీ మాస్టర్ కొంచెం తిప్పినాడు, నాకు కూడా ఇష్టమే అన్నట్టు మాట్లాడా. అది రాధా గారు కనిపెట్టి నీకు ఇష్టం లేదని కూడా కాదు నాకు కూడా ఇష్టం అని చెప్పారనమాట. కానీ ఆడ ఇష్టం లేనట్లు అనిపించింది పెడుతుంటే, వాళ్ళ వైఫ్ పెట్టారు, వాళ్ళ వైఫ్ నిర్ణయం అన్నట్లు. ఇదండి సోనియా సిద్ధు గారు అయితే నీతు నటరాజ్ మాస్టర్ పెట్టారనమాట రియల్ అని. ఫేక్ వచ్చేసి హరీష్ గారికి పెట్టారు.
ఇదండి ఈరోజు వీడియో మొత్తం కనుక నా నూకరాజు గారి మీద కొంచెం ముందుకెళ్తారు, వీళ్ళని ఎలానా తొక్కేసేయాలన్న ఇదైతే నాకు కనిపించిందండి. నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. నేను అన్నదానికి కూడా మీరు వాళ్ళు తొక్కేయాలని చూస్తున్నారా లేదా అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కామెంట్కి అయితే నేను తప్పకుండా రిప్లై చేస్తానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.